హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆగాకరకాయ అంటారు, బోడ కాకరకాయ అంటారు. ఇదండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు. దీన్ని ఆగాకరకాయ అంటారు, బోడ కాకరకాయ అంటారు. దీన్ని రుచికరంగా ఎలా తయారు చేయాలో నేను ఇవాళ చూపిస్తానండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా అయితే కాకరకాయలని చక్కగా కడుక్కోవాలండి. నీటిలో వేసుకొని ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళుల్లా ఉంటాయి కదా, దీంట్లోకి మట్టి దుమ్ము అంతా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఒక 2 టైమ్స్ కడుక్కుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 టైమ్స్ కడిగి శుభ్రపరచుకున్న ఈ ఆగాకరకాయలని ఇలా కాయలు పలంగానే కొంచెం ఉప్పు నీళ్ళు వేసి చూసుకొని వేసుకోండి. కొంచెం ఉప్పు వేస్తే బాగా పడుతుంది అనమాట. కూర బాగుంటుంది. ఉడికినప్పుడు ఏ కూరకైనా, ఉడికించే కూరకైనా ఉడికేటప్పుడు వేస్తే చక్కగా పీల్చుకుంటుంది కదా, బాగుంటుంది. మన కూరలో కొంచెం వేసినా కూడా ఇలా ఉడికించిన దాంట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎక్కువ నీళ్ళు ఏం అవసరం లేదండి, జస్ట్ మునిగేటట్టు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అలాగని మరీ మెత్తగా ఉడికిపోకూడదండి, కొంచెం హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయాయి. మరీ బాగా ఉడకవసరం లేదు, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఇందులో వేసుకోవాలి. బోర్డు చెత్త చెదారం అంతా ఉంటుందండి పైన, ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళులా ఉంటాయి కదా. ఇలా ఉడికిస్తే ఉడుకుతాయి, ప్లస్ దీంట్లో ఉన్న చెత్త కూడా పోతుంది. చూడండి, 2 సార్లు కడిగినా కూడా బోర్డు చెత్త ఉందన్నమాట. చూడండి, నేను ఉప్పు వేసి ఉడికిస్తాను కదా, చెత్త కూడా వచ్చేస్తుంది. విటమిన్స్ ఏమీ పోవండి, మనం ముక్కలు కట్ చేసి ఏమీ ఉడికించట్లేదు కదా, అలాగని మరి ఫుల్గా కూడా ఉడికించట్లేదు కదా, హాఫ్ బాయిలే చేస్తున్నాము. వీటినైతే కొంచెం చల్లారనివ్వాలి. ఉడికిన ఆగాకరకాయలని వడగట్టేసి మళ్ళీ చల్లనీళ్ళలో వేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇలాగంటే ఆ పైన ఉన్న ముళ్ళు కూడా పోయి నున్నగా అయిపోతుందండి. ఇదిగోండి, ఇలాగా పైన ముళ్ళు ఉడికినంత వరకు ఉంటే చాలు. ఇంకోండి, ఇలాగంటే ఆ పైన ముళ్ళు పోతాయి. అలా క్లీన్ చేసి చల్లగా అయిన తర్వాత చక్కగా కొంచెం పెద్ద పెద్దగానే ముక్కలు కోసుకోవాలండి. ముందుగా రౌండ్ కోద్దాం అనుకున్నాను, రౌండ్గా అంత బాగాలేవు, అందుకని ఇలా ఒక కాయని 4 ముక్కల కింద కోసానండి. ఆల్రెడీ ఉడికాయి కదా, బాగుంది, మెత్తగా దిగిపోతుంది అనమాట. పచ్చివి అయితే కొంతమంది పచ్చివి వండుతారు, కానీ పచ్చివి కన్నా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. నేను తిన్నాను కదా, తిన్న తర్వాతే మీకు ఇలా ఎడిట్ చేసి పెడుతున్నాను కూరని. చాలా బాగుంది, మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా నచ్చింది. ఇంట్లో వాళ్ళకి ముక్కలు కోయడం అయిపోయిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత అవి వేగిన తర్వాత ఇలాగా కొంచెం పొడవు ముక్కలుగా కోసుకోవాలండి. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా, అంత బాగోదు ఈ కూరకి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా మగ్గిపోవాలండి. అలాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తేనే బాగుంటుంది కూర. పచ్చి పచ్చిగా ఉల్లిపాయలు ఉంటే బాగోదు. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తర్వాత ఈ కట్ చేసుకున్న ఆగాకరకాయ ముక్కలను వేసుకొని పసుపు,
ఆ తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ముందు ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం తక్కువే వేసుకొని తర్వాత కారం వేసుకోవాలి సరిపడా. కారం, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కగా కలిసేటట్టు కింద నుంచి బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కూర. ఆ మధ్యలో దాని విత్తనాలు ఉంటాయి కదండి, అవి ఆ గింజలు అవి తగులుతూ కరకరలాడుతూ కూర మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ కూర. నేను ఒక్కోసారి పచ్చివి కూడా వేసాను. తర్వాత కూర బాగా వేగిన తర్వాత ఇలాగ పుట్నాల పప్పుని పల్లీలండి, వేరుశనగ గుళ్ళు వేపేసి పొడి చేసుకొని ఆ పొడి వేసుకుంటే ఇంక అసలు రుచికి ఇంక అసలు మరి అద్భుతం అండి, అద్భుత. ఆ పొడి వేసుకొని చక్కగా కలుపుకుంటే పొడి పొడిగా కూర ఇలా తయారైందనమాట. ఆ పొడి వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు స్టవ్ మీద వేయించుకోవాలి కూరని. ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. చపాతీతో కూడా బాగుంటుంది, అలా డ్రై ఫ్రైగా ఏం లేదు, బాగుంది. ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన ఆగాకరకాయ కూర రెడీ అండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. కూర నచ్చిందా అండి? కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.